వచ్చేసరికి అయితే ఇలా అయితే ఉందన్నమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ వంకాయ ఒకటి పండింది ఇక్కడ పెట్టేసి వెళ్ళిన, చూసారా మొక్కలు అయితే ఎలా వచ్చేసాయో, విత్తనాలు తీసేసి అట్లా పెట్టేసి వెళ్ళిన చక్కగా నారు అయితే వచ్చేసింది, వంగనారు. చూడండి నల్ల వంకాయలు అనమాట ఇవి, గుత్తి వంకాయలు. చూద్దాం ఎట్లా అయితే వస్తాయో. ఇలా ఆకులు వచ్చిన తర్వాత కొంచెం పీకి కింద అయితే వేద్దాం. మనమే ఆర్గానిక్గా కూరగాయలు అయితే పండించవచ్చు. ఇది సన్న మిరపకాయలు ఒక్కటే మొలిచిందండి, ఒకటి కాదు, మా అత్తమ్మ తీసి కింద పెట్టినట్టున్నారు. 2 అయితే వచ్చాయి, చాలా పెట్టాను మరి గింజలు అయితే. చూసారా వంగనారు అయితే మస్తు వచ్చింది, నాకైతే ఫుల్ హ్యాపీ ఉందన్నమాట. చూసారా ఇవ్వండి, మిరపనారు కూడా ఉంది. చూద్దాం. వంగనారు అయితే చాలా 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 బాగా వచ్చింది కదండి. వావ్, ఇంకా విత్తనాలు ఈ గడ్డి పీకుదాం అనుకుంటే అది పీకితే పక్కనున్న మొక్కలన్నీ వచ్చేస్తాయి అనమాట. అందుకే పైన తీసేసిన. చూడండి ఎంత బాగుందో, హెల్దీగా. తీసి కింద పెట్టడం బెటర్ అండి. ఇంకా ఇక్కడ కూడా కొన్ని వేసిన వచ్చినాయి అనమాట వంగనారు. చాలా బాగా వచ్చింది కదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనమైతే బయట కొన్న అవసరం లేకుండా మనం ఇంట్లోనే పెట్టేసుకుందామండి. వంకాయ మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, టమాటా అన్నీ మనకైతే ప్లేస్ ఉన్నప్పుడు పెట్టుకోవాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. మా అట్మాస్ఫియర్ అంతా ఇట్లా ఉందన్నమాట టుడే. కొంచెం చినుకులు పడుతున్నాయి. వావ్, ఫ్లవర్స్. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. చూపిస్తాను మీకు ఒకటి, చూపిస్తాను. మా పిల్లలు చూడండి ఎట్లా కట్టినారు. నేను వచ్చేసరికి పువ్వులు కూడా మంచిగా పూసినాయి అనమాట. వావ్, సన్న జాజులు, వేరే జాజులు బాగున్నాయి కదా. మొత్తం ఎంత పెద్దగా వచ్చేసింది చూడండి. పువ్వులు అయితే పూసేసి ఎండిపోయాయి అన్నమాట. ఇవన్నీ ఎండిపోయినాయి పాపం, కొయ్యలేదు. నేను లేం కదా, ఇప్పుడు ఉన్నాం కదా, కోసేద్దాం. ఓకేనా? మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. సన్న జాజులు ఇష్టమా, వేరే జాజులు ఇష్టమా? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అండి.